ఏమిటి? వివేక్ ఇష్టం లేదని చెప్పాడా? ఎందుకని? మాధవ్కి మీ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా ఎవడో రాస్కల్ వివేక్ చెప్పేశాడమ్మా. ఎవరు చెప్పారో పేరేమని చెప్పాడా? చెప్పాడమ్మా. అబ్బా మింగుతున్నారు కదండి. చెల్లమ్మా జరగాల్సింది ఏదో చూడక ఆడెవడో సన్నాసి గురించి మనకెందుకు చెప్పు. రావు గారు మీరు చెప్పండి, ఎవరతను? దేవుడా దేవుడా, నా పేరు చెప్పండి చూడండి. మాధవ్ చెప్పేటమ్మా. మాధవా? వాడా? వాడినైతే నరికి పోగులు పెట్టిన పాపలే. అన్నయ్య నువ్వు ఊరుకో. చూడండి రావు గారు, ఇందులో దాచడానికే ఉంది. రాణి మాధవులు ఇద్దరు ప్రేమించుకునేది నిజమే, వాళ్ళ ప్రేమ పెళ్లి దాకా వచ్చింది కూడా నిజమే. కాకపోతే వాళ్ళది దగాకోర్ల కుటుంబం అని తెలుసుకున్నాక రాణి కూడా మాధవ్కు దూరంగా ఉండడం ప్రారంభించింది. ఆయనింటి పిల్ల తనకు కాకుండా పోతుందన్న అక్కస్తో లేనిపోనివి కల్పించి చెప్పాడా మాధవ్. ఎలాగైనా సరే వివేక్తో మీరే సర్ది చెప్పాలి ప్లీజ్ రావు గారు. నాకు తెలిసినంత వరకు వివేక్ తన జీవితంలో తొలిసారిగా ప్రేమించింది రాణిని. అతడికి నచ్చ చెప్పడం ఒప్పించడం పెద్ద కష్టమైన పనేం కాదు. నేను మాట్లాడతానుగా. సరే వస్తానమ్మా. మంచిది. ఏంటి చెల్లమ్మా ఆలోచిస్తున్నావు? ఆ మాధవ్ గడి గురించేనా? 24 గంటల్లో ఆడి కంటి చూపు నోటి మాట లేకుండా చేస్తాను. నువ్వేం వరీ కాబాక. ఏందే కళ్ళు కనబట్లా? కళ్ళేంట్రా, నీ ఒళ్ళు కూడా క్లియర్ గా కనిపిస్తోంది. మెత్తగా ఊరుకుంటుంటే నా మీదకు రౌడీల్ని పంపిస్తావా? మనతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే పరిస్థితి. బీ కేర్ఫుల్. ఏంటా లుక్? ఈసారి కొత్త ఎత్తు వేద్దామని ఆలోచిస్తున్నావా? నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నీ కళ్ళ ముందే నీ ఇంట్లో నుంచే నీ కూతుర్ని తీసుకెళ్లి పెళ్లి కాకుండానే కాపురం చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. రాణి 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 రా వెళ్దాం. ఎక్కడికి? అవును నేను రాను. ఎందుకని? మనసు మార్చుకున్నాను. మార్చుకోవడానికి నీ మనసు ఏమన్నా బట్టల కొట్ట? ఈ చీర బాలేదని ఆ చీర బాలేదని ఇంకో చీర మార్చుకున్నట్టు? నీతో మాట్లాడనవసరం. తల్లిదండ్రులకు దూరమైన ఆడపిల్ల బ్రతికేమిటో రాత్రి స్టార్ టీవీలో ఓ సీరియల్ చూసాక అర్థమైంది. నైట్ అంతా సీరియస్ గా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయాన్ని మాత్రం ఇవాళ జీటీవీని చూసి మార్చుకోవని గ్యారంటీ ఏంటి? మార్చుకోను. ఎందుకంటే ఇవాళ నుంచి నేను టీవీ చూడటం మానేసి మా మమ్మీ చెప్పినట్టుగా వింటాను. దట్స్ మై డాటర్. అవును మమ్మీ, ఇవాళ నుంచి నేను నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. ఏమిటి ఇంకా నిలబడ్డావు? నా కూతురు ఈడ్చి ముఖం మీద కొట్టినట్టు చెప్పినా నీకు అర్థం కాలేదా? నీ కూతురేదో నా కోసం తెగ ఆరాట పడిపోతుంది అనుకుని వచ్చాను గాని దేశంలో అమ్మాయిలు కరువే కాదు. నేను అంటే 1 కోటి మంది అమ్మాయిలు క్యూలో నించుంటారు. నువ్వు మీ అమ్మాయి దుబాయ్ వెళ్ళి ఆ ఆయిల్ బావులో దూకండి. మమ్మీ నాలో ఈ మార్పు చూసి షాక్ తిన్నావు కదూ? అవును మమ్మీ, నువ్వు చెప్పిందంతా నిజమే. బేబీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ. ఆహా, తల్లి కూతుళ్ళు అనే తెలుగు సినిమా చూసినట్టుగా ఉంది. చెల్లమ్మా, ఇటు అమ్మాయి మనసు మార్చుకుంది, అటు రావు గారు మాట విని వివేక్ పెళ్లికి ఇష్టపడ్డాడు. ఇంకా ఇంతకంటే ఏం కావాలి చెప్పు? ఇదిగో మళ్ళీ ఆ మాధవ్ గారు రెచ్చిపోయి రాణి వెనకాల పడకముందే వివేక్ కి రాణికి అర్జెంట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసావనుకో గొడవ వదిలిపోద్ది. రిజిస్టర్ మ్యారేజా? ఏమిటన్నయ్య నువ్వనేది? నీకేమైనా మతిపోయిందా? ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఆ అబ్బాయి తల్లిదండ్రులు రాకుండా దీనికి వివేక్ ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? వాళ్ళంతా వచ్చిన తర్వాత ఆకాశవంత పందిరి భూదేవంత మండపం వేసి మళ్ళీ వీళ్ళ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం. ముందా మాధవ్ గారి బారి నుంచి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ఇగో ఇంకేం మాట్లాడకు, ఆ కథ నేను నడిపిస్తాను.
అంతేనంటావా? అంతే. సరే. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా, నేను ఒకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వద్దులే రాజా, చెప్తే బాగోదు. మరదే పాపా 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 చెప్పా 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 ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపడతావా? నిన్న హె, అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్లో వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడిని అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అన్న టైపులో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? అవును డాడ్, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇక్కడ అమ్మాయిని చూశాను, ఇష్టపడ్డాను, పేరు రాణి. నో 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 నో, మీరు అవునన్నా కాదన్నా రాణి నా భార్య అవుతుంది. దట్స్ ఆల్. విన్నావా బాబాయ్, నేను ఇక్కడ రాణిని పెళ్లి చేసుకుంటానంటే అక్కడ ఆయన. నీ సమస్య నాకు అర్థమైంది బాబు. దీనికి ఒక్కటే మార్గం. ఏంటది? రాణిని నువ్వు వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం. రిజిస్టర్ మ్యారేజ్? అవును బాబు. ముందు కోపం తెచ్చుకున్నా ఎంతైనా కన్న తండ్రి కదా, తర్వాత ఆయన ఒప్పుకుంటాడు. ఐడియా బానే ఉంది కానీ. బాగానే ఉంది కాదు, బ్రహ్మాండంగా ఉంది. ముందు నువ్వు అను. సరే, మీ ఇష్టం. దండ మార్చుకోండి సార్. ముందు కుడికాలు లోపల పెట్టరండమ్మా. ఆహా చెల్లమ్మా, ఈ జంటను చూస్తుంటే ఇంటికి కొత్త కళ వచ్చినట్టుగా ఉంది. నేను అనుకున్నది సాధించాను. ఈ రోజుతో ఆ మాధవ్ పేడ శాశ్వతంగా విరగడైపోయింది. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఫ్యాక్టరీ వర్కర్స్ కి 1 నెల బోనస్ అనౌన్స్ చేయి. అలాగే. ఆంటీ, ఏంటి వివేక్? నా గదిలో హడావిడి ఏంటి? అది అది చూడు బాబు, ఎంత అత్తగారైనా అలాంటి విషయాలు ఆవిడ గారిని అడిగితే ఎలా చెప్తుంది చెప్పు. పెళ్ళయ్యాక వయసులో ఉన్న మీ ఇద్దరిని విడివిడిగా ఉంచడం విధాయకం కాదు కదా. అందుకని ఇవాళ రాత్రికి శోభనం కార్యక్రమం ఏర్పాటు చేసింది. సారీ, కుదరదు. అవునా ఆంటీ, నాకు పెళ్ళైన విషయం ఇప్పటిదాకా మా డాడీకి చెప్పలేదు. ఇప్పుడు శోభనం కూడా సీక్రెట్ గా జరిపిస్తే ఏం బాగుంటుంది? ముందు ఆయనకి చెప్పాలి. ఆయన ఆశీస్సులు అందుకున్నాకే మిగతావన్నీ. హలో, ఎవరండి మాట్లాడేది? అలాగా, 1 నిమిషం లైన్ లో ఉండండి. బాబు వివేక్, మీ నాన్నగారి దగ్గర నుంచి ఫోన్ అయ్యా. ఇప్పుడు ఆయన గురించి తలుచుకున్నావు. ఆయన గారి దగ్గర నుంచి ఫోన్. ఆయనకి 100 ఏళ్ళ ఆయుష్. మాట్లాడు. హలో డాడ్, వివేక్ మాట్లాడుతున్నాను. అవును డాడ్. సారీ డాడ్, అనుకోకుండా నా పెళ్లి ఇక్కడే అయిపోయింది. సారీ చెప్పాను కదా డాడ్. ఏంటి, ఈవినింగ్ ఫ్లైట్ బయలుదేరి వస్తున్నారా? థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ కమ్ అండ్ రిసీవ్ ద ఎయిర్పోర్ట్. బాయ్. ఏం లేదంటే ఒక్కగానొక్క కొడుకును కదా, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నందుకు డాడీ కోపడ్డారు. మాట్లాడి కన్విన్స్ చేశాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి దుబాయ్ నుంచి వస్తున్నారు. అలాగా? ఇవాళ వస్తున్నారా? ఓ, నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. అన్నయ్య, నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ లో ఘనంగా రిసీవ్ చేసుకో. మళ్ళీ హోటల్ అంటారేమో, నేరుగా ఇంటికి తీసుకొచ్చేసేయ్. అలాగే. ఏం బాబు? ఓకే. సరోజా, ఎయిర్పోర్ట్ లక్ష్మి, చూడమ్మా రాణి, ఆడదాని జీవితంలో తొలి రాత్రి సెకండ్ షో సినిమా లాంటిది. నిద్ర వస్తున్నా చూడాలని ఉంటుంది, చూస్తుంటే
ఎక్కడి వస్తుంది? రండి సార్ రండి. ఇదే మా చెల్లాయి భవంతి. ఇది ఒక్కటే కాదు, ఈ సిటీలో ఇట్లాంటి 4 భవంతులు ఉన్నాయి. కాకపోతే అబ్బాయి గారికి ఈ భవంతి బాగా నచ్చిందని శాంతి ముహూర్తం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇకపోతే ఈ ఇంటితో పాటు ఈ ఇంటి ఇల్లాలు మీ కోడలు కూడా నచ్చుతుందని నా ఉద్దేశం. బిల్డప్ చాలు గాని అత్తగారిని పిలవ. అలాగే. చలమా చలమా, వచ్చేసారా? రండి రండి. ఏమిటన్నయ్యా అలా నుంచోబెట్టి మాట్లాడేస్తున్నావు? కూర్చోమను. కూర్చోండి. అర్రే, ఏంటి చెల్లమ్మా ఉన్నట్టు పడిపోయావు? ఇవాళ రాత్రికి మీ శోభన కార్యక్రమం కూడా పెట్టుకున్నామే. దానికి తొందరే ఉందండి. ముందు మీ చెల్లమ్మ సంగతి చూడండి. చెల్లమ్మా ఏంటమ్మా అట్ట పడిపోయావు? అట్లా చూస్తూ ఊరుకుంటారంటే తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టండి. నేను డాక్టర్ ఫోన్ చేసి వస్తా. మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో నీ ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా? ఇప్పుడేమంటావురా? రంభరా రంభ, దొంగ రాస్కెల్. డర్టీ ఫెలోస్, డర్టీ ఏరియా, డర్టీ స్మెల్. Come on, darling, come on. ఏమిటి బాబు నువ్వు చెప్పేది? ఆ మహాతల్లి నీ భార్య. అసలు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు? చెప్తాను అత్తయ్య గారు. నేను మోహను రావే కాకుండా మాకు రామకృష్ణ అనే ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. వాడికి ఒక్కగానో కొడుకు. వేసవి సెలవులకి వాడు ఫ్యామిలీతో సహా తిరుపతి వెళ్తూ నన్ను కూడా రమ్మన్నాడు. నాకు ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు. మేమంతా కలిసి సరదాగా కారులో తిరుపతికి బయలుదేరాం. పెళ్ళయిన తర్వాత 1-2 సార్లు ప్రమీలతో విషయం చెప్పాలని ప్రయత్నించాను. కానీ అప్పటికే నా మీద అనుమానం పెంచుకున్న ప్రమీల నాకు వేరే ఆవిడకే సంబంధం ఉందని, ఆ సంబంధం వల్లే ఈ కుర్రాడు పుట్టాడని నాతో గొడవ పడింది. ఎంత చెప్పినా వినకుండా యక్ష ప్రశ్నలు వేసి వేధించి చివరికి నాతో తెగదెంపులు చేసుకుని నన్ను ఇంట్లోంచి పంపేసింది. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు బాబు, మాకంతా అర్థమైపోయింది. విడిపోయిన మీ కుటుంబం కలవటం కోసం నువ్వు ఏ నాటకం ఆడినా మేమంతా తలా ఎంత సాయం చేస్తాం. చాలా సంతోషం అత్తయ్య. అమ్మ రాణి, ఏంటండి అక్క దగ్గరికి వెళ్దాం పద. అమ్మా మధు, ఊరుకోమ్మా ఊరుకో. ఎలా ఉన్నావమ్మా? అమ్మకి మీకు దూరం అయ్యాననే బాధ తప్ప నాకే దిగులు లేదు నాన్న. పిచ్చి తల్లి, మీకు దూరంగా ఉన్నానే కానీ మీ అమ్మలాగా మిమ్మల్ని దూరం చేసుకోలేదమ్మా. ఇంకెప్పుడు మీ కళ్ళ ముందే ఉంటాగా. రండి నాన్న. మధు, మీ అల్లుడు గారు నాన్న.
ఇంతకాలం తర్వాత మీ మామయ్యని పరిచయం చేసుకోవాల్సి వచ్చిన దురదృష్టవంతుడు బాబు. భలేవారే మావయ్య, కొత్తగా మీ పరిచయం దేనికి? మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకొని రోజంటూ ఉంటేగా. పైగా మా మర్తల పిల్ల రోజు వచ్చి వాళ్ళ అక్కను ఓదార్స్తూనే ఉంటుంది. అవునన్నా, పాపం బావగారు అనాథల్లో బాధపడకుండా రోజు ఇక్కడికి రావడం అలవాటు చేసుకున్నాను. చిన్నపిల్లవైనా నీ పెద్ద మనసుకి గర్వపడుతున్నానమ్మా. అంతకన్నా గర్వపడే విషయం మరొకటి ఉంది మావయ్య. మీ పెద్దమ్మాయి నన్ను తండ్రిగాను మిమ్మల్ని తాతగాను ప్రమోట్ చేసింది. చాలా సంతోషం అమ్మా. నీకు పసుపు కుంకాలు ఇవ్వలేకపోయినా నువ్వు నన్ను తాతం చేస్తున్నావు. మీ ఆశీర్వాదం ఉంటే నాకు అంతే చాలు నాన్న. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము, మన కుటుంబంలో అందరూ ఒకరికొకరు కాకుండా అయిపోయాం. నేను అనుకున్నదంతా జరిగి మళ్ళీ మనందరం ఒకటయ్యే రోజు కోసం ఎదురు చూద్దాం.